హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ప్రతి వారము కూడా ఒక క్రమము చొప్పున దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే పోయిన వారము మనము ఎవరిని గురించి ధ్యానం చేశాము? పోయిన వారము మనము ఎవరిని గురించి ధ్యానం చేశాము అమ్మా? గట్టిగా చెప్పండి, నాకు వినబడట్లా అమ్మా. ఇస్మాకరు అతని గురించి మనం ధ్యానం చేశాం. ఎన్నో కుమారుడు? యాకోబుకి ఎన్నో కుమారుడు అమ్మా? 9వ కుమారుడు. హల్లెలూయా. ఈరోజు ఎవరి గురించి? ఈరోజు ఎవరి గురించి? 10వ కుమారుడు. ఏం పేరు అయింది? పదవ కుమారుడు అమ్మా. గట్టిగా చదవండి. నాయన భోజనం చేయలేదా? నేనంటే ఉపవాసం ఉన్నాను, మీరు కూడా ఉపవాసం ఉన్నారా? చెప్పండి మరి. ఉపవాసం లేదో చదవండి నాన్న గట్టిగా. ఇప్పుడు దాకా చెప్పి వినపడలేదు నేను. గట్టిగా చదవమంది చెప్పు గట్టిగా. జబ్బులేలు ఏంటి? అతని గురించి మనము ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాము. జబ్బులు ఇతని గురించి మనము గమనిస్తే, యేసు ప్రభువు సువార్త ప్రకటించిన సందర్భములో ఆయన ఎక్కువగా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. ఆ దేశంలో, ఈ జబ్బులు అనే దేశంలో యేసు ప్రభు ఎక్కువగా సువార్త ప్రకటించాడు. అంటే యేసు ప్రభు ఎక్కువగా సువార్త ప్రకటించడానికి అతను ఎంతగా ఆశీర్వదింపబడ్డాడో చూడండి. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చూస్తే, ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయము 14వ వచనం మనం చదివినప్పుడు, యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు చూడండి, ఇక్కడ దేశంలో పేర్లు రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయము ఏ దేశం అమ్మా? నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జబూలు అనే ఆ దేశంలోనూ నఫ్తాలి అనే దేశంలో యోర్దానులకు ఆ నది ప్రాంతములలో యేసు ప్రభు సువార్తను ఎక్కువగా ప్రకటించాడు. అంటే సువార్త ప్రభు ఎక్కువగా ప్రకటించాడు అంటే, ఇప్పుడు ఆ వ్యక్తులు, ఆ దేశస్థులు ప్రాముఖ్యమైన వ్యక్తుల, లేకపోతే ప్రాముఖ్యమైన వ్యక్తులు కారా? ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి ఒక స్థలంలోకి వచ్చాడంటే ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడా? ప్రాముఖ్యమైన వ్యక్తి కానివాడిగా ఉంటాడా? ఆయనకి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటేనే వాళ్ళు అక్కడికి రాగలుగుతారు. అలాగనే యేసు ప్రభువుకి వాళ్ళు ఎటువంటి వారై ఉన్నారు? ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారు. ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఆ దేశస్థులు ఉన్నారు కనుక ప్రభు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించడానికి అంతగా వాళ్ళు
కృప పొందిన వ్యక్తులు. అయితే మనము కూడా ప్రభువు ఎక్కువగా మన యొద్దకి రావాలి అనుకుంటే మనము ప్రభుకి ఎటువంటి వారై ఉండాలి? ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనము ఉండాలి. అయితే ఈ ప్రాముఖ్యమైన వ్యక్తులలో ఉన్న లక్షణాలు ఏంటో మనము ధ్యానం చేద్దాం. 1-2 నిమిషాలు 1-2 లక్షణాలను ధ్యానం చేసుకుందాము. నేను త్వరగా ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే ఫ్యాన్ లేదు కాబట్టి. ఏంటి తర్వాత ఏంటంటే ఒక అరగంట 10 నిమిషాలు ఎండాకాలం పోయిన తర్వాత సమయం తీసుకుంటాను. అప్పటిదాకా మాత్రము కొద్ది సమయాల్లోనే వీళ్ళ గురించి ముగిచ్చేసేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అయితే ఇప్పుడు ఇతను జన్మించినప్పుడు ఇతని తల్లిగారు తనకిచ్చిన ధన్యత ఏంటి, అతని మీద ఆమె పెట్టిన ఆశ ఏంటి, అతను ఏమి కలిగి ఉన్నాడనేది మనము తన తల్లి దగ్గరికి వెళ్దాం. తన తల్లి ఏంటి లేయా ఏం చెబుతుందో చూద్దాం. వచనాలు చదివితే నాన్న మీరు చదివేటప్పుడు నాకన్నా ముందు చదివారు అనుకో వచనాలు మిగతాలకి అర్థం కాదు. ఆదికాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదవండి. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఎన్నో కుమారుడు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను గనుక నాతో కాపురము చేయును అనుకొని అతనికి జబులోను అను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు తన తల్లి అయిన లేయా ఆమె సంతోషమును మనం ఇక్కడ వర్ణించలేమండి. ఆమె సంతోషాన్ని వర్ణించలేం. ఎందుకంటే లేయా అంత సంతోషంగా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే తను జీవితంలో సంతోషం లేదు పాపం. ఎందుకంటే తను చేసుకున్న తన భర్త యాకోబు లేయాను ప్రేమించలా, రాహేలును ప్రేమించాడు. రాహేలును ప్రేమించినప్పుడు పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు భార్యల మధ్యలో జరిగే సంభవాసాన్ని బట్టి మనం ఇక్కడ గమనించవచ్చు. తన భర్త ఎక్కువగా ప్రేమించి రాహేలుకు దగ్గరగా ఉంటున్నాడు, రాహేలుకి దగ్గరగా ఉంటున్నాడు. ఎందుకంటే తనను ప్రేమించాడు కనుక. లేయాను తను ప్రేమించలేదు పాపం. అయితే తన తండ్రి వారి ఆచారపూర్వకమైన ఆలోచన చేత ఆమెకి అంటగట్టాడు, యాకోబుకి లేయాని అంటగట్టాడు. అక్కడ జరిగింది రాంగ్ స్టెప్ పాపము ఆ అమ్మాయికి. అయితే మనుషులు దూషించిన, గమనించిన ఇక్కడ పాయింట్, మనుషులు దూషించిన దేవుడు ప్రేమిస్తాడండి. ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాహేలుకు లేయాకి మధ్యలో గమనిస్తే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక పురుషునికి భార్యగా ఉన్నారు. యాకోబు రాహేలును ప్రేమించాడు, లేయాని మాత్రము ప్రేమించలా. అయితే పెళ్ళి ఒకసారి చేసుకున్నాడు కానీ ముందుగా ఆశీర్వదింపబడిన ఎవరు? లేయానే ముందుగా ఆశీర్వదింపబడింది. ఎక్కువగా ఆశీర్వదింపబడిన వారు ఎవరు అమ్మా? ఎక్కువగా ఆశీర్వదింపబడిన వారు ఎవరు చెప్పాలి? లేయానే ఎక్కువగా ఆశీర్వదింపబడి. ఎలా ఆశీర్వదింపబడి ఎక్కువగా? అది కూడా రావాలి కదా. లేయా ఎక్కువగా ఆశీర్వదింపబడింది రాహేలు కంటే. అయితే
దేంట్లో ఆమె ఎక్కువగా ఆశీర్వదింపబడింది? ఇది క్లారిటీ రావాలి కదా, మరి మీకు అర్థం కావద్దు కదా. సంతానం విషయంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు లేయాని యాకోబు ప్రేమించట్లా ఎక్కువగా, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు ప్రేమించాడు, యాకోబు రాహేలును ప్రేమించాడు. గర్భఫలము ఆలస్యంగా ఇచ్చాడు. ఇచ్చిన ఆలస్యములలో ఆశీర్వాదము కూడా తక్కువే, కానీ దేవుడు ఆశీర్వదించింది 3 భాగాలు ఎక్కువ. ఈమెకేమో 2, ఆమెకేమో 6. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, అందుకనే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనుషులను ఎక్కువగా ఆశ్రయించకూడదు. మనుషులు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు, కానీ వాటి మీద మనసు ఎప్పుడు పెట్టకూడదు. ఏ రోజు కూడా దాని మీద మనసు పెట్టకూడదు. కానీ దేవుడు మాట ఇస్తే వాటిని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే లేయా ఇప్పుడు చెబుతున్న మాట, ఇక్కడ మొదటి మాట ఏంటంటే, నాకు దేవుడు మంచి కుమారుడు. ఎటువంటి కుమారుడంట? మంచి కుమారుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం వెళ్తే మహాజ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్పాడు. ఆయన ఆస్తిలో, ఐశ్వర్యములో, సమాజంలో, రాజకీయములో, రెండోది జ్ఞానములో, అన్నిటిలో ఆరుతేరు తేలిన వ్యక్తి, మహాజ్ఞాని. మనుషులు నడుచుకుంటూ వెళితే ఈ మనిషి ఇటువంటిడని చెప్పేస్తాడు ఆయన. ఒక రాణి తన దగ్గరికి వచ్చి 10 మంది పురుషులను స్త్రీ వేషాలు 10 మంది పురుషులను తీసుకొని 5 స్త్రీలను 5 పురుషులను స్త్రీ వేషాలు వేయించింది. 5 పురుషులను మొగలు ఆ స్త్రీ పురుషులు వేయించి అందరికీ ఆ వేషాలు కల్పించి వీరిలో మొగలు ఎవరు, స్త్రీలు ఎవరు కనిపెట్టి చెప్పమని శోధించింది. ఒక స్త్రీ వచ్చి, ఒక రాణి వచ్చి సొలొమోన్ని శోధిస్తే ఆయన కనిపెట్టి చెప్పేసేసాడు, వీళ్ళలో 5 వీళ్ళు స్త్రీలు, 5 పురుషులని. వేషము మాత్రం అందరిలో స్త్రీలదే, కానీ అందులో 5 పురుషులు, 5 స్త్రీలు. వారిని ఎలా కనిపెట్టమని రాణి వచ్చి పరీక్షిస్తే అక్కడ సొలొమోను పరీక్షించి చెప్పేసేసాడు దూరం నుండే, ఇదిగో వీళ్ళు 5 స్త్రీలు, వీళ్ళు 5 పురుషులని. అంత మహాజ్ఞాని సొలొమోను. ఆయన తెలియపరుస్తున్న ఒక చక్కని ఒక మాట. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే అమ్మా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ వాక్యము గుర్తొచ్చింది. ఏంటంటే, ఒక సందర్భంలో మేము సేవకులము మీటింగ్ వెళ్ళి వస్తున్నాం. సేవకులకు మీటింగ్ వెళ్ళి ముగించుకొని వస్తున్నప్పుడు మధ్యలో ఈ పరిస్థితి జరిగింది. భూస్థాపన కార్యక్రమము జరిపించడానికి పెద్ద ర్యాలీ తీసుకెళ్తున్నారు. దాదాపుగా వారికి ఆ ర్యాలీలో వాళ్ళు తెచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆర్కెస్ట్రాని కానీ, లేకపోతే డీజేలు కానీ, బ్యాండ్ వైన్ షోలను కానీ ఒక 2 లక్షల రూపాయల విలువైన తీసుకొచ్చి ర్యాలీ తీసుకెళ్తున్నప్పుడు పాస్టర్ గారు అన్నాడు మాలోనే, అంటే మేము కారులో వచ్చామన్నమాట, ఒక 7. అప్పుడు ఒక ఆయన అన్నాడు,
ఇది చనిపోయిన వాళ్ళ మీద చేయడం అంత అవసరమా? చనిపోయిన వాళ్ళ మీద అది చేయడం అంత అవసరమా? అంత డబ్బులు వృధా కదా అని అన్నప్పుడు నాకు ఎమ్మటి వాక్యం గుర్తు వచ్చేసేసింది. బ్రదర్, ఈ వాక్యం ఒకసారి చదువు, అక్కడ ఏముందో ఏంటి ఆ వాక్యం చూడు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? జన్మదినము కంటే మరణ దినము మేలు. మేలు జరగాలి అంటే అద్భుతాలు ర్యాలీ సాగాలి కదా. మేలుకరంగా ఉండాలంటే అనేకులకి కనపరచబడాలి కదా. ఏంటి మంచి పేరు, ఏంటి జన్మదినము కంటే మరణదినము చాలా విలువైంది ఉండాలి. ప్రభువు కూడా పుట్టిన వారిని గురించి ఎక్కువగా ఎక్కడ బోధించలేదు, కానీ ఏంటి మరణించిన వారిని గురించి ఎక్కువగా ప్రభు బోధించాడు. ఏంటి మరణించిన వారిని గురించి ఎక్కువగా బోధించాడు దేవుడు. ఏంటి జన్మించిన వారిని గురించి ఒకే ఒక చోట బాధపడతాడు, అయితే మరణించిన వారిని గురించి ప్రభు అనేకమైన చోట్ల సంతోషిస్తాడు. పుట్టిన వారి విషయంలో ఏంటి ఒక్క చోట ఆయన వ్యాధులు కలుగుతాడు. ఎందుకంటే ఈ వ్యక్తి పుట్టకుండా ఉంటే ఎంతో మేలు. ఎందుకని పలికాడు ఆయన? ఈ మనిషి డబ్బు కోసము, ధనము కోసము దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టకుండా అంత ధనపేక్షము కలిగాడే అని పుట్టిన విషయం గురించి బాధపడ్డాడు దేవుడు. కానీ మరణించిన వారి కోసము చాలా సమాధుల మీద రాస్తారు. వాక్యాలన్నీ సమాధుల మీద రాస్తూ ఉంటారు. జన్మించిన వాటికంటే మరణ దినమే మేలు, పునరుద్ధానం లేస్తాడని ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యాలు చాలా చాలా మాటలని రాస్తాడని. మేలు, ఈ మేలుకరంగా ఉండాలి అంటే ముందుగా ఏం రావాలి? మనకి మంచి పేరు అవసరం. మంచి పేరు మనకి అవసరం. మంచి పేరు రావాలి. అందుకని తన తల్లి ఈ మాట చెప్పింది ఏంటంటే, లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను. మంచి బహుమతి, మంచి బహుమతి దయచేసానంటే ఆమె అనుకున్న ఆశ ఏంటంటే, ఆ బహుమతి ద్వారాగా తిరిగి ఆమె ఆలోచన, మరలా నా భర్త నాకు దగ్గరికి అవుతాడు. హల్లెలూయా. రెండో మాట ఏం చెప్తున్నామే? ఇదిగో నా పెనిమిటి నాకు, నా పెనిమిటి కని ఉన్నాను కనుక హల్లెలూయా. ఏమవుతాడంట? అతనికి దగ్గర అవుతాడంట. మంచి తనము వలన దేవుని కార్యము అనేది జరిగిద్దండి. మంచితనము ఉంటే దేవుని కార్యం జరుగుద్ది. మంచి ఆలోచన ఉంటే దేవుని కార్యం జరుగుద్ది. మంచి మనస్సు ఉంటే దేవుని కార్యం జరిగిద్దండి. ఇంకా అక్కడక్కడ చెబుతూ ఉంటారు, మనము పలుకుతూ ఉంటాం ఏంటంటే, ఇదిగో మంచితనం ఉంటే ఎవరైనా కూడా ఆదుకుంటారు. మంచితనం ఉంటే మనకి ఎక్కడ కూడా దేవుడు అన్యాయము చేయడు అని సాధారణముగా కొన్ని సందర్భాలలో మనము ఆ మాటలను వాడుతూ ఉంటాం. అయితే దేవుడు కూడా ఈ లేయ కూడా అంటుంది, మంచి బహుమతి దేవుడు నాకు అనుగ్రహించాడు. కొంతమంది తల్లులు ఉంటారు, ఆ బహుమతిని గురించి అక్కడక్కడ ఈ వాక్యం వారికి తెలీదు. పిల్లలని బూతులు తిడుతూ ఉంటారు. అప్పుడు నాకు మామూలుగా ఎక్కదు, కానీ ఆ మాట వినబడితే మామూలుగా ఎక్కదు నాకు. ఎందుకు తెలుసా? దేవుడు మంచి బహుమతి దేవుడు మనకి ఇస్తే వీళ్ళేమో మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు పిల్లల మీద. బూతులు మాట్లాడతారు పిల్లల మీద. ఎప్పుడు కూడా మనము ఆ బూతులు మాట్లాడేది పిల్లల మీద కాదు, గుర్తుపెట్టుకోవాలి, దేవుని మీద. ఈ బూతు మాటల మీద తిట్టేది దేవుడి మన పిల్లలం కాదు, దేవుడికి తిడుతున్నట్టే.
కీర్తన గ్రంథంలో ఆయన బయలుపరిచిన మాట ఏంది? 28వ అధ్యాయంలో అన్నాడేంది? గర్భఫలము ఎవరిచ్చిన బహుమానం? యెహోవా ఇచ్చిన బహుమానం. ఆ బహుమానం తిట్టితే మరి ఎవరిని తిట్టినట్టుగా? మీరు ఒక్కసారి ఆలోచించండి. బహుమానాన్ని తిడితే ఎవరు తిట్టినట్టుగా? బహుమానం ఇచ్చినానికే తిట్టినట్టే కదా. మరి ఆయన ఇవ్వకపోతే తిట్టేవాళ్ళు గారు కదా, ఇవ్వడం వల్లగా తిట్టారు. అందుకనే ఆమె అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నాకు దేవుడు మంచి బహుమానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి బహుమానం ఇచ్చాడు కనుక మనకి చెడ్డ బహుమానం దేవుడు ఎప్పుడు ఇవ్వాలా? ఎప్పుడు కూడా ఆయన నీతిమంతుడైన దేవుడు ఉన్నాడు కనుక మనకి మంచి బహుమానమే ఇస్తానని ఆయన వాగ్దానము చేసినట్లుగా మంచి మంచి బహుమానమున దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే తన తల్లికున్న ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు, నా పెనిమిటి నాకు దగ్గర అవుతాడు అనే ఆలోచన తనకు కలిగింది. అయితే తన తండ్రి అయిన యాకోబు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏందో చూద్దాం. జబూయేలు సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. చూడండి, ఈ జబూయేలు ఎక్కడ నివసించే వ్యక్తి అంట? సముద్రపు రేవున నివసించే వ్యక్తి అంట. దావీదు మహారాజు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాడు. ఆయన నన్ను పచ్చిగల చోట్ల పరుండ చేయును అన్నాడు. పచ్చిగల చోట్ల పరుండ చేయనడు. పచ్చిగా ఉండాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఆ చెట్లకి నీళ్లు అవసరం. నీళ్లు అవసరము కనుక ఇప్పుడు తన తండ్రి అయిన యాకోబు తన కుమారుని ఏమని ఆశీర్వదిస్తున్నాడు? జబూయేలు తను సముద్రపు ఏరున నివసించే వ్యక్తి. ఇతని పొలిమేర ఎక్కడి దాకా వెళ్తుందట? సీదోను వరకు వెళ్ళుతుంది. చూడండి, ఆయన సీదోను వరకు వెళ్ళటానికి ఆయన సంతానము సీదోను వరకు వెళ్ళిందని ఆయన చెప్పినట్లుగా మనం మత్తయి సువార్తలో చదివాము కదా. యేసు ప్రభువు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించే ఆ స్థానములోకి వాళ్ళు వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సముద్రములో మనుషులకి ఏమైనా కొదువుగా ఉంటుంది? ఇంకా సముద్రం ఏరున్న ఉండే వాళ్ళకి ఏమైనా కొదువుగా ఉంటుందా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మనకు కొన్ని పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. నీళ్ళు కొదువుగా ఉండి ఇబ్బందులు పడే పరిస్థితులు మనకు ఉన్నాయి. కానీ అక్కడ ఇతనికి సముద్రపు ఒడ్డున అతను నివసించేటట్టుగా ఉంచాడు. అంటే తనకు ఇంకా ఏ మేలు కూడా కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మేలు కూడా కొదువై ఉండదు. మనకి ఇంకొక వాగ్దానం కూడా ఉంది. మనకి ఆశీర్వాదము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకటేమో ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలని దీవెలను కురిపిస్తానంటాడు. రెండో వాగ్దానం ఏంటంటే, మనకి భూఫలములన్నీ కూడా మీకు అనుగ్రహిస్తానని. ఇప్పుడు దాకా ఈ రెండే తెలుసు కదా, ఇంకా మీకు ఏమైనా తెలిసేమన్నాయా?
ఆకాశములో ఆయన విప్పి పట్టజాలని దీవెనలు ఇస్తాడు. రెండోది ద్వితీయోపదేశకాండము సంఖ్యాకాండములో అక్కడక్కడ రాశాడు ఆయన ఏంటంటే భూఫలములన్నీ కూడా మీకు నేను అనుగ్రహిస్తాను అంటాడు. మూడవ ఆశీర్వాదాన్ని మనము ఇప్పుడు దాకా నేనైతే దాన్ని వివరించలా, మీరు ఎక్కడైనా విని ఉండవచ్చు. దేవునికి స్తోత్రము. మరోసారి నేను గుర్తు చేస్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అయ్యా సముద్ర వ్యాపారములో నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము మీ యొద్దకి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ ఆశీర్వాదాన్ని యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచిన మనకు ఇది ఒక మరొక ఆశీర్వాదము. ఎక్కడున్న ఆశీర్వాదం ఇది? సముద్రములో ఉన్న ఆశీర్వాదములు కూడా మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూశారండి, ఈ మూడు ఆశీర్వాదము ఈ పరిశుద్ధ గ్రంథములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురికి స్వాదిష్టముగా ఉండి ఈ మూడు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఇవి. ఈ మూడు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ జబియోలు ఎక్కడ నివసించే వ్యక్తి? సముద్రపు ఏరున నివసించే వ్యక్తి. ఈ సముద్రము ఏరున ఎందుకు అక్కడ ఆయనకి ఏమి దొరుకుతుంది? కొంతమంది అంటారు సముద్రం పక్కన ఏమి దొరుకుతుంది అంటారు, కానీ విలువైనవన్నీ సముద్రములోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువైనవన్నీ సముద్రములోనే. సముద్రం నుంచి వచ్చేయే విలువైనది. ఇసుక కొనండి, ఎంత ఉంది రేటు? ఇసుక రేటు ఎంత ఉంది? సముద్రం నుంచి వచ్చింది, అది నీళ్ళ చేత కడగబడిందే. మామూలు మట్టి, అది మామూలు మట్టి అంతా అది కడగబడి విసుకగా ఏర్పరచబడడానికి అది సముద్రము నీళ్ళతోటే. అటువంటి విలువైన సముద్రంలో ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. సముద్రం మనం వివరించలేము, అన్నీ ఉన్నాయి సముద్రపు నీళ్ళల్లో. అయితే ఆ ఆశీర్వాదములు అన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. ఏ ఆశీర్వాదము కూడా దేవుడు మనకి కొదువు చేయడండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ దేవుడు మనకు ఎటువంటి సందర్భంలో అయినా కానీ ఆయన మనకు విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన ఆకాశములు వాక్యలను విప్పి ఆశీర్వదిస్తానన్నాడు. ఈ భూమిలో నుంచి వచ్చే భూఫలము చేత ఆశీర్వదిస్తానన్నాడు. తిరిగి సముద్రపు ఆ నదులలో, ఆ జలములలో అవి వచ్చే ప్రతి ఆశీర్వాదము కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యాకోబు తన కుమారుని ఆశీర్వదించే తనలో ఉన్న మంచితనం అక్కడక్కడ మనము ఏది ప్రార్థన చేసి వారిని అభిషేకిస్తాం. అభిషేకించడం ఏం చేస్తారు? మీరు చల్లగా ఉండండి అంటారా, లేదా వేడిగా ఉండమంటారా? వేడిగా ఉండమని అంటారా ఎవరన్నా? చల్లగా ఉండని దీవిస్తారు. దీవించి చల్లగా ఉండమంటే చల్లగా దేంతో వచ్చింది చల్లతనము? అగ్నితో చల్లతం వచ్చిందా, నీళ్ళతో చల్లతం వచ్చిందా? నీళ్ళతోనే చల్లతనం వచ్చుది. అందుకనే ఇక్కడ జబియోలకు దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే అతను చల్లగా ఉండాలి. హల్లెలూయా. తన తల్లి ఏమో మంచి బహుమతి దేవుడు నాకు ఇచ్చాడని తను సంతోషించింది. తన తండ్రి ఏమో తన తండ్రి చెప్తున్న ఆశీర్వాదం ఏంటంటే ఇతను సముద్రపు రేవున
నివసించే వ్యక్తి అయి ఉన్నాడు. ఎందుకంటే సముద్రములో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదము ఇతను పొందగలుగుతాడు. హల్లెలూయా. అయితే ఈ సారాంశంలో మనం గమనించినప్పుడు అంతకు ముందు కూడా ఆ 9 మందిని కూడా దేవుడు తన తండ్రి యాకోబు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించాడండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించాడు. ఎందుకని దీవించాడు ఆయన? వారు నడిపింపబడిన వాటిని బట్టి తండ్రి వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవించాడు. అలాగనే ఎప్పుడు దీవించాడు? వాళ్ళు జీవించిన జీవితాలను బట్టి. తల్లి ఏమో పుట్టంగానే మంచి బహుమతి దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంది. తల్లి ఏమో మంచి బహుమతి నాకు ఇచ్చాడని సంతోషించింది. తండ్రి ఎప్పుడు ఆశీర్వదించాడు? ఇది తను చనిపోయే మూమెంట్లో ఆశీర్వదించాడు. అంటే అప్పటికి వాళ్ళు యవ్వన కాలంలో జీవించిన వారి జీవితాలను చూసి తన తండ్రి అతనిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అయితే ఈ తండ్రి అతని అలాగున ఆశీర్వదించాడు. దాని తర్వాత మనకి 3 స్టెప్పులు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఆశీర్వాదము రావటానికి 3 స్టెప్పులు ఉంటాయి. 3 స్టెప్పులు ఉంటాయి. ఒకటేమో తల్లి దగ్గర నుంచి రావాలి, రెండోదేమో తండ్రి నుంచి రావాలి, మూడోదేమో ఎవరి నుంచి రావాలి అమ్మా? ఎవరి నుంచి రావాలి చెప్పాలా? మూడోది ఎవరి నుంచి రావాలి అమ్మా? దైవజను దగ్గర నుంచి రావాలి. ఎందుకంటే యెషయా గ్రంథంలో ప్రభు చెప్పిన మాట, నా సేవకుని మాటను నేను రూఢిపరచువాడను అంటాడు. రెండో విషయం ఏంటంటే అబ్రాహాం విషయములో శారాని తీసుకెళ్ళేటప్పుడు రాజుకు దేవుడు అంటాడు, ఆమె ఒక వ్యక్తికి భార్య అయి ఉన్నది, ఆమెని తీసుకెళ్ళి అతనిని అప్పచెప్పు, అతడు నీ గురించి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు నీ గురించి. ఎందుకని నీ గురించి ప్రార్థన చేస్తాడు? నీకు ఆశీర్వాదము కోసము. హల్లెలూయా. నీకు ఆశీర్వాదము కోసము అతడు నీ కోసము ప్రార్థన చేస్తాడు. దేవుడు అబ్రహామును గురించి బయలుపరిచిన మాట. అయితే 3వ ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి రావాలి? దైవ సేవకుని దగ్గర నుంచి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మీటింగ్స్లో మనకు 3వ రోజు 2వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగా, దైవ సేవకుడు తన ఆత్మ తన మనసు మీతో వచ్చుద్ది, ఇబ్బంది పెట్టకూడదని. గుర్తుందా మాట? గుర్తుందా? 2వ రోజు 3వ రోజు మాట్లాడాడు కదా. ఎవరిని గురించి మాట్లాడాడు ఆయన? గేహాజుని గురించిను ఎలీషాని గురించి మాట్లాడాడు. గేహాజీ తప్పుడు అడుగు వేసినప్పుడు ఎలీషా మాట్లాడిన మాట, నా మనస్సు మీతో రాలేదా? ఎప్పుడైతే ఎలీషా అక్కడ ఏమన్నాడు? నువ్వు ఆశీర్వదింపబడతావు అన్నాడా? ఈయన ఎప్పుడైతే నువ్వు ఆశించినదే నీకు కలుగునుగా కానీ అంటాడు. నువ్వు ఏదైతే దురాలోచనను ఆశించావో అప్పుడే నయమనుకున్న రోగము ఇతనికి వచ్చేసేసింది. ఇతనికి వచ్చేసేసింది. అందుకనే 3వ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి?
ఆశీర్వదించే వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడవ విషయమును గురించి మనం గమనిస్తే, ఈ వ్యక్తి ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదాలు గమనించండి. అతను నడిచిన నడవడిని బట్టి, అతను ఆశీర్వదించిన ఆశీర్వాదము ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 18వ వచనం మనము చదివినప్పుడు, మోసే పరిపాలిస్తున్న ఆ టైంలలో, మోసే అతనిని ఆశీర్వదించిన ఆశీర్వాదము, జబ్బులోను గురించి ఇట్లా నేను, జబ్బులోను నీవు బయలుదేరు స్థలమందు సంతోషించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నీవు బయలుదేరు స్థలమందు కూడా నువ్వు సంతోషించుము. ఎందుకంటే అతని గురించి ఆ నాయకుడు అన్ని చూశాడు. చూసి చెప్పాడా, చూడకుండా చెప్పాడా? ఆయన పరిపాలిస్తున్నప్పుడు ఆ అరణ్యములో, ఆ దేశములో భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నప్పుడు, ఐగుప్తులో జీవిస్తున్నప్పుడు, అక్కడ నుండి వారిని తీసుకువచ్చేటప్పుడు వారిని గురించి నడవబడిన అన్ని పరిస్థితులను గురించి మోసే వారిని ఆశీర్వదిస్తున్న ఆశీర్వాదము. ఏమని ఆశీర్వదిస్తున్నాడు? నీవు వెళ్ళే ప్రతి స్థలమందు సంతోషించుము. సంతోషించాలి. మనకి సమాజంలో కావలసిన అన్నీ కూడా సంతోషము కోసమే మనము ఆరాటపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా కావలసినది సంతోషమే. ఏ మానవుడికైనా కావలసింది సంతోషమే. ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాట, నేను మరలా చెప్పుచున్నాను, మీరు ఆనందించండి. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. మనను సంతోషపరిచే నిమిత్తమే ఆయన మనకున్న పాపమును, శాపమును అవన్నీ కూడా తన మీద మోసుకొని, ఆ భారమంతయు కూడా తన మీద మోసుకొని మనలను సంతోషపరిచాడు ప్రభు. మనం చేసే అనేకమైన పాపము ద్వారాగా ఆయన కొరడా దెబ్బలను భరించాడు. మనము చేసే అక్రమము ద్వారాగా దేవుడు అదంతా కూడా తన భుజము మీద వేసుకున్నాడు. హల్లెలూయా. తన భుజము మీద వేసుకొని మనలను సంతోషముగా ఉంచాడు. సంతోషంగా ఉంచాడు. పెళ్ళిళ్ళలో వాగ్దానం చేస్తారు. పెళ్ళిళ్ళలో వాగ్దానం చేస్తారు. పాస్టర్ గారు వాగ్దానం చేపిస్తారు. కలిమిలో అయినను, లేమిలో అయినను, ఇబ్బందుల్లోనైనను, కష్టాలలోనైనను, నష్టాలలోనైనను నేను చెయ్యి విడువను. వాగ్దానం చేస్తాడు కదా. మంచివాడు ఆయన, చాలా మంచివాడు కదా. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత ఏంది ఇంట్లో కూర్చొని ఇలా దున్నపోతా పడి ఉన్న పనికి వెళ్ళక అంటడా లేదా? నేను ఒక్కడిని పని చేసి తీసుకుంటుంది, నువ్వేను ప్రశాంతంగా వేసి కూలర్ పండుకుంటావా? చెప్తాడా లేదా? నేనేమో పొద్దున్నే లేచి పరిగెత్తుతాను, నువ్వు 8 గంటలకు లేస్తావా? ఎలా గురించి వాగ్దానాలు ఏమైనాయి? సుఖపరుస్తాను, కష్టం పెట్టను అంటే వీడే పండుకొని ఆమెను పని పంపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కానీ దేవుడు ఆయన మాట ఇచ్చాడు, మనకి వాగ్దానం చేశాడు. ఆయన నేను మిమ్మలను సంతోషపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను సంతోషపరచడానికి మనము చేసే అనేకమైన పాపములను తన భుజం మీద వేసుకొని మనము పరిశుద్ధపరచబడడానికి తన శరీరములో ఉన్న చివరి రక్తపు బొట్టును ధారబోశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి రక్తపు బొట్టు మన కోసము ఆయన ధారబోశాడు. యాకోబే అంటాడు, యాకోబు రూబేను గురించి ఒక మాట అంటాడు. యాకోబు రూబేను గురించి ఒక మాట అంటాడు, ఇదిగో నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నా బలమంతయు కూడా నేను నా బలమంతయు కూడా నేను అన్నీ ఇచ్చేసాను. నువ్వు ప్రథమో ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమైనా చెప్పాడండి? నా చివరి రక్తపు బొట్టు మేము నీకోసము కురిపించానని చెప్పాడు దేవుడు. తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు మన కోసము తన చివరి రక్తపు బొట్టును కూడా మన కోసము ధారబోసాడు. దేవుడు మనలను తను విలువ పెట్టి కొనేసేసాడు. దేవుడు మనలను మంచి స్థలములో నడిపిస్తాడు అని ప్రవక్తల ద్వారా మాత్రమే పలికాడు. కానీ దేవుడు తన సొంతంగా తనంతటి తను చెప్పలేదండి. ఎందుకంటే మనము సంతోషించటము ఆయనకి ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏర్పరచుకున్నదే మనలను సంతోషపరచడానికే. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళే ప్రతి స్థలములో కూడా సంతోషముగా ఉంటావు. హల్లెలూయా. సంతోషంగా ఉంటావు అని ఎవరు ఆశీర్వదించాడు? నాయకుడు, దైవజనుడు మోసే తనను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే ఆశీర్వదించాడు. అందుకనే మనము ఈ సారాంశములలో ఒకటే గుర్తు పెట్టాలి. మనము దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి నిర్ణయిస్తే యేసు ప్రభువు చెప్పిన మాట మీరు గమనించండి. యేసు ప్రభు చెప్పాడు, మీరు పరలోకంలో చేర్చబడాలంటే నా ద్వారాగానే మీరు చేర్చబడతారు. ఏ ఆశీర్వాదము రావాలన్నా యేసు ప్రభు దగ్గరికి రావలసినదే. ఆయన నిర్ణయిస్తేనే. అప్పుడు యేసు ప్రభువు మరొక మాట ఇచ్చాడు. తన సేవకులకు ఇచ్చాడు. సేవకులకు ఇచ్చాడు. సేవకులు ప్రార్థన చేయకుండా జరగదు. ఎందుకంటే ఇదిగో నేను మీకు ఉచితముగా ఇచ్చాను, మీరు ఉచితంగా ప్రకటించండి అంటాడు ఆయన. ఎవరికి ఇచ్చాడు? సేవకులకు ఇచ్చాడు అధికారము. రెండోది అంటాడు, నేను ఇదిగో ఈ కొన్ని అద్భుతాలే చేశాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు? తన సేవకులకు ఇచ్చాడు అధికారము. తన సేవకుడు, ఏర్పరచుకున్న సేవకుడు ప్రార్థన చేయకుండా కార్యము గుర్తుపెట్టుకొని వాగ్దానాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే తను ప్రార్థన చేస్తూ ఉంటాడో ఆ ప్రార్థనను బట్టి, ఆయన చేసే ప్రార్థనను బట్టి, మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట ఆశీర్వాదం కూడా ఉంది. దైవ సేవకుడు ఆశీర్వదించినా కానీ ఆశీర్వాదం రాదు, మళ్ళీ బ్రేక్ అయింది, ఇంకా బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయింది?
ప్రభు అన్నాడు ఏంటి, నీవు విశ్వసించిన ఎడలా దేవుని మహిమ చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు క్రమక్రమముగా ఆశీర్వాదం చివరికి ఎక్కడ తీసుకొచ్చాడు? మన విశ్వాసం మీద తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఒకటిగా ఉండాలి. ఈ ఒకటి అన్ని కలిసి ఒకటిగా లేకుండా వేరుగా ఉంటే, కీర్తన గ్రంథంలో మాట ఉంది, 133వ అధ్యాయములో మొదటి వచనంలోనే ఉంటుంది. కీర్తన గ్రంథము 133వ అధ్యాయము మొదట్లోనే ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట వారికి ఎంత మేలు, ఎంతో మనోహరము. గమనించారా? ఏమన్నాడు ఇప్పుడు? ఐక్యత. ఏంటి ఐక్యత? యెహోవా తండ్రి కాడి నుంచి మొదలు పెట్టుకుంటే తను ఏర్పరచుకొచ్చిన ఆ క్రమము చొప్పుననే చివరికి మన యొద్దకి విశ్వాసుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ అందరిలో ఒక మనస్సు ఉండకపోతే కార్యము జరగదు. హల్లెలూయా. ఏంటి వీటిలలో అన్నిటిలలో ఎవరికైనా, మనలో ఎవరికైనా ఒక్కరి మనసు కలిసి లేదనుకో కార్యం జరగదు. ఎన్ని ప్రయాసలు పడని కార్యం జరగదు. ఈ క్రమము చొప్పున అలాగున మనము కొనసాగితే దేవుడు కార్యము అందు స్పాట్లో చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఆయన బయలుపరిచాడు. ఏంది నాయకుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నువ్వు ఎలా ఉంటావు? సంతోషముగా ఉంటావు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో సంతోషంగా ఉండాలి అంటే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథంలో ఒక చోట అంటాడు ప్రభు ఏంటంటే, ఏంటి, మెట్టగల స్థలములను నేను వాటిని సరళము చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చేస్తాడు? మనకు మన ప్రతి పరిస్థితి మెట్టగలిగినదే, మన ప్రతి అడుగు మెట్టగలిగినదే, మన ప్రతి పరిస్థితిలో మన ప్రతి ఆలోచనలన్నీ మెట్టగలిగినవే. అందుకనే దేవుడు వాటిని ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. హల్లెలూయా. సరళము చేసినప్పుడు ఏంటి? సరళము చేసినప్పుడు ఏంటి? అప్పుడు మన ఇంట్లోకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఇంకొక సమాజంలో జరిగిన ఒక సాక్ష్యం, మన ఈ మందిరం కోసం జరిగిన సాక్ష్యము మీ ఎదుట జరిగిందే. ముగిస్తాను, ఈ సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నక్కానంద్ బాబు దగ్గరికి వెళ్ళాం పర్మిషన్ కోసం, మన మందిరం కట్టించడానికి. గుర్తుందా? నక్కానంద్ బాబు దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట చెప్పాడు గుర్తుందా? కట్టుకొని అన్నాడు. ఇంకొక మాట వాడాడు. నేను అక్కడికి వచ్చి పని చేయటానికి లేదు, మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని పట్టుకోండి అన్నడా? గుర్తుందా? అప్పుడు మనం ఎవరి దగ్గర పరిగెత్తాము? ఆయన ఏ ఏరియా వ్యక్తి? మన ఏరియా వ్యక్తి. అప్పుడు మనకి అడ్డంగా వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాము మనం? నక్కానంద బాబు దగ్గరికి వెళ్ళామా, రాయల్ కిషోర్ బాబు దగ్గరికి వెళ్ళామా? అర్థమైందా ఇప్పుడు మీకు? రాయల్ కిషోర్ బాబు దగ్గరికి వెళ్ళాము. ఎందుకని? ఈ ఏరియా నాయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు కూడా మన అందరినీ ఆలోచిస్తాడు. ఏంటి, నువ్వు ఎవరి ద్వారాగా దేవుని సన్నిధికి వచ్చావు? హల్లెలూయా. ఎవరి ద్వారాగా నువ్వు ఆయన సన్నిధికి నువ్వు వచ్చావు అని దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. కనుక మనము ఆశీర్వాదము కోసము దేవుని దగ్గరికి ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ఆలోచన మన ఏమై ఉండాలి? ఐక్యత ఉండాలి. హల్లెలూయా. మనలో ఐక్యత ఉండాలి. ఎక్కడెక్కడ ఐక్యత ఉండాలి? యెహోవాను పక్కన పెడదాం. ఆశీర్వదించేది అంతా ఆయనే. ఏంటి, భూమి ఆకాశం సృష్టించింది ఆయనే. ఆయన పక్కన పెడదాం. మనకి ఆశీర్వాదం తన యొద్ద నుంచే రావాలా. ఎవరి దగ్గరికి వస్తుంది? తన దగ్గర నుంచి ప్రభు దగ్గరికి వస్తుంది. ప్రభు కానించి ఎవరి దగ్గరికి వస్తుంది? సేవకుల దగ్గరికి వస్తుంది. సేవకుల దగ్గర నుంచి ఎక్కడికి వస్తుంది? విశ్వాసము దగ్గరికి. అర్థమైంది? ఇప్పుడు విశ్వాసము దగ్గరికి. ఈ విశ్వాసము కలిగి మనము ఐక్యత కలిగి మనం ఉంటే దేవుడు నా రక్షణ ఆలస్యము చెయ్యదు. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? నా రక్షణ ఆలస్యము చెయ్యదు. దేవుని రక్షణ మనకి ఎప్పుడు ఆలస్యం అవ్వదు. ఏంటి, ఇవన్నీ ఏకముగా అయి ఉంటే దేవుడు అందు స్పాట్లో దేవుడు కార్యము చేస్తాడు. ఆయన ఎమ్మటే కృప చూపిస్తాడు. మనలను ఉన్నత స్థానములో దేవుడు నడిపిస్తాడు. ఆయన ఇచ్చే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ ఈ జోబియాలు ఆశీర్వదింపబడడానికి కారణము తన తల్లి కాడి నుంచి మొదలు పెట్టుకుంటే తన విశ్వాసము దగ్గరగా ఐక్యత కలిగి ఉన్నాడు. తనలో ఉన్న ఆ మనస్సుని చూసి మోషే తనను మోషే తనను ఆశీర్వదించాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నువ్వు ఆశీర్వదింపబడతావు, సంతోషంగా ఉంటావు అంటే అతనిలో ఉన్న గుణగణాలన్నీ చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము కూడా అటువంటి ఆశీర్వాదము పొందడానికి ప్రయత్నం చేద్దాం. మనకన్నా ముందున్న మన పితరులు వాళ్ళు ఎలాగైతే ఆశీర్వదింపబడ్డారో, వాళ్ళు ఎలాగైతే కృప పొందారో, ఏ కారణము చేత వాళ్ళు కృప పొందారో అలాగున మనమును అటువంటి కృప పొందడానికి ప్రయాసపడి దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.